అందరికీ నమస్కారం. నా పేరు అమర్నాథ్. ఎల్లమతండ గ్రామం, మంచాల మండలం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను 2020లో ఐఐటి గౌహటిలో నా బీటెక్ కంప్లీట్ చేశాను. ఉద్యోగాన్ని సైతం మానుకొని ప్రజాసేవ కొరకే ప్రజాసేవ చేద్దామని రాజకీయంలోకి దిగాను. ఇందుకు గాను నేను చేయాలనుకున్నవి నా మేనిఫెస్టోగా నా పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, గాడివంపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడము. గాడివంపు ప్రాజెక్ట్ అనేది మన ఊరికి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కలగానే మిగిలిపోయింది. ఈ ప్రాజెక్ట్ని నేను కంప్లీట్ చేస్తానని మీకు మాటిస్తున్నాను. రెండోది, ఊర్లో ఒక అంబులెన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడము. మూడోది, యూత్కి ప్రతి సంవత్సరం 2 lakhs ప్రొవైడ్ చేయడము. ఈ 2 lakhs యూత్ డెవలప్మెంట్ కొరకు అన్ని రంగంలో ఎంకరేజ్ చేయడానికి, స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ, స్పోర్ట్స్కి వాళ్ళకు టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడము, ఎడ్యుకేషన్లో లైబ్రరీ ప్రొవైడ్ చేయడము, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా యూత్కి ఎప్పుడు నేను అండగా ఉంటానని మీకు మాటిస్తున్నాను. నాలుగోది, మన ఊర్లో ప్రధానంగా బస్ స్టాప్స్ లేవు ఎన్నో సంవత్సరాల నుంచి. ఊర్లో 2 బస్ స్టాప్స్ ప్రొవైడ్ చేస్తాను. ఐదోది, మన ఊరిని తెలంగాణ రాష్ట్రంలోనే క్లీనెస్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతానని మీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నేను మేనిఫెస్టోలో చెప్పిన పాయింట్స్ ఇవన్నీ జరగాలంటే కేవలం మన గ్రామ పంచాయతీ ఫండ్స్ తోటి ఇవి జరగడం సాధ్యం కాదు. ఇందుకు గాను మన ఎమ్మెల్యే గారు ఇవన్నీ జరగడానికి ఎనీ టైం మీకు సపోర్ట్గా ఉంటానని నాకు మాట ఇచ్చారు. ఫస్ట్ టైం మన గ్రామంలో యూత్ రాజకీయంలోకి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సరిగా వాడి ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ఎల్లమతండ గ్రామ రాజకీయంలో ఇది ఒక న్యూ చాప్టర్, ఒక చేంజ్, ఒక రెవల్యూషన్గా నేను మీ ముందుకు వస్తున్నాను. యూత్గా మీరందరూ నన్ను సపోర్ట్ చేసి మీ యొక్క ఓటుని ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపించగలరని నేను ప్రార్థిస్తున్నాను.